దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజలు హాజరవుతారు. 80,000 మంది రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యక్షంగా చూసేలాగా విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు కర్తవ్య పథ్కి ఇరువైపులా ఏర్పాట్లు చేశారు. వందే మాతరం థీమ్ తో ఈ ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ నేతలు హాజరవుతున్నారు. 90 నిమిషాల పాటు జరగనున్న పెరేడ్ లో 6,050 మంది సైనికులు పాల్గొంటారు. మరోవైపు గణతంత్ర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు దేశ రాజధానిలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 26 కోడ్తో టెర్రరిస్టులు రిపబ్లిక్ డేను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్ర కదలికలతో దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. 6 టెర్రరిస్టుల ఫోటోలను విడుదల చేశారు. పంజాబ్లోని బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల కుట్రని పోలీసులు భగ్నం చేశారు. 6 అరెస్ట్ చేసి 2.5 కేజీల ఆర్డీఎక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ డే వేళ బోర్డర్ లో భద్రతను కట్టుదిట్టం చేశాయి భద్రతా బలగాలు. కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో 3 రోజులుగా కూంబింగ్ కంటిన్యూ అవుతోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు కొండ గుహల్లో దాచుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు దాడులు నిర్వహించగా ఇప్పటికే 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరి కోసం ముమ్మర వేట సాగుతోంది. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలతో పాటు రోబోలు రంగంలోకి దిగాయి. జమ్మూలో మరో 1 నెల రోజుల పాటు హై అలర్ట్ కొనసాగుతుంది. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్లోని పరేడ్ గ్రౌండ్స్ లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. రాయపూడిలో 22 ఎకరాల్లో పరేడ్, అలాగే 15 ఎకరాల్లో వీఐపీ పార్కింగ్, 25 ఎకరాల్లో సాధారణ ప్రజలకి పార్కింగ్ ఏర్పాటు చేశారు. అమరావతి రైతులకి ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. అనంతరం గవర్నర్ ప్రసంగించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలని పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని సూచించారు. అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2వ విడత నిధులు, పోలవరం ప్రాజెక్ట్ ని 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్ కి నిధులు, అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, జాతీయ రహదారులు వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అమరావతికి చట్టబద్ధతపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అమరావతిపై కన్ఫ్యూజన్ ఉండకూడదన్నదే తమ విధానమన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెరగడానికి, నిర్మాణాల వేగం పుంజుకోవడానికి ఇది ఎంతో కీలకమన్నారు. పోలవరం ద్వారా రాయలసీమకు నీరివ్వాలంటే నల్లమల సాగర్ను చేపట్టాల్సిందన్నారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులపై సమావేశాల్లో మాట్లాడతామన్నారు. విశాఖ ఉత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. వేదికపైకి మంత్రులు రావడంతో మేయర్ శ్రీనివాస్ ని పక్క సీట్లో కూర్చోమన్నారు కలెక్టర్ హరీందర్ ప్రసాద్. దీంతో అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమైన మేయర్ ని బుజ్జగించేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. వేదికపై ఉండాలని మంత్రులు అనిత, దుర్గేష్ కోరారు. అయితే మేయర్ పీలా శ్రీనివాస్ వినకుండా అలిగి వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు ఈ నెల 29న అల్లూరి జిల్లాలో పర్యటిస్తారు. అరకు ఉత్సవ్ ప్రారంభ వేడుకలకు హాజరవుతారు. ఉత్సవాల్లో భాగంగా అరకు గిరిజన కళాకారులతో భారీ కార్నివాల్లో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విశాఖలో పర్యటించారు. సీతమ్మధార బీసీ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వంటగది, మరుగుదొడ్లు కూడా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో జనానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. కూటమి సర్కారుపై 2 ఏళ్లకే జనంలో వ్యతిరేకత పెరిగిందన్నారు. రాబోయే జమిలీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 11 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పారు. కూటమి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు జనం ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని బీసీ సంఘాలంటున్నాయి. కులగణనను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు మారేజ్ డిమాండ్ చేశారు. కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.
సింగరేణి ఆర్థిక సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఫుట్బాల్ ఆటగాడి కోసం సింగరేణి డబ్బును ఖర్చు చేశారని విమర్శించారు. సింగరేణిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని తెలిపారు. కేంద్రం సింగరేణి బొగ్గు టెండర్లను రద్దు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించబోమన్నారు. టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధమన్నారు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ జరిపిస్తామన్నారు. సోదరుల కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ కంపెనీలో కూడా తనకి వాటాలు లేవన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణకు మారుపేరని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సర్వే చేస్తున్నామన్నారు. వ్యక్తిత్వం, ప్రజాభిమానంతో పాటు పార్టీలో ఉన్న అనుబంధం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి ఫోకస్ పెంచారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పనితీరు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేస్తామన్నారు. ఎంపికలో పైరవేలకు తావు లేదని స్పష్టం చేశారు. జనం కోరుకునే వ్యక్తికే టికెట్ దక్కుతుందన్నారు. శివరాత్రి లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. నిజం మాట్లాడితే వ్యక్తిత్వ హననం అంటూ కూని రాగాలు తీయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వ్యక్తిత్వమే లేని బీఆర్ఎస్ నేతలు వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అవినీతి అక్రమాలతో పాటు బూతులతో మీడియాను చెప్పుచేతల్లో ఉంచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరితేరా అన్నారు. ఆ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ కార్యకర్తలను కోరారు. నారాయణపేట మున్సిపాలిటీలో కాషాయ జెండా రెపరెపలాడాలి అన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మంత్రులు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. మరొకసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోద్దని ఓటర్లను కోరారు. తాను గెలిచింది బీఆర్ఎస్ పార్టీలోనే అయినా నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ తో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెబుతానని స్పష్టం చేశారు. రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ప్రజల మద్దతు ఉందని తెలిపారు. అవనగడ్డ మండలం పులిగడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చడంతో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాంపల్లి ప్రమాద ఘటనలో ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బాబును అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతి చెందిన చిన్నారుల తండ్రి ఫిర్యాదుతో యజమానిపై కేసు నమోదు చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 30,000 లంచం తీసుకుంటూ అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్లు దొరికిపోయారు. లిక్కర్ షాపుల్లో నెల మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులకే సమాచారం ఇచ్చి పట్టించారు బాధితులు. ఈ ఘటనతో నాయుడుపేట పోలీసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ లోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఎస్ఐ మధును వేగంగా ఢీకొట్టింది. ఎస్ఐ కారు బానెట్ పై ఉండగానే డ్రైవర్ దూసుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఎస్ఐ మాల్ గ్రామంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు కారు బీభత్సంలో ఒక మహిళకు కూడా గాయాలయ్యాయి. తమకు తక్కువ రేటింగ్ ఇచ్చాడంటూ జొమాటో డెలివరీ బాయ్ పై పిజ్జా హట్ సిబ్బంది దాడి చేశారు. నాచారం వాల్యూ జోన్ సూపర్ మార్కెట్ లో ఉన్న పిజ్జా హట్ లో ఈ ఘటన జరిగింది. బాధితుడు నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్యా, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఇక తెలంగాణకు చెందిన 7గురిని పద్మ పురస్కారాలు వరించాయి. విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, మామిడి రామారెడ్డి, గూడూరు వెంకట్రావుకు పద్మశ్రీ దక్కింది. ఓటు హక్కు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత పాలు పంచుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఓటు వేయడం రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అని, దీని ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా మై భారత్ వాలంటీర్లకి లేఖ రాశారు ప్రధాని మోదీ. ఒంటరి పోరుకైనా సిద్ధమని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. 234 స్థానాల్లో నిలబడి గెలిచే దమ్ముందన్నారు.
తమిళనాడు మహాబలిపురం సభలో విజిల్ సింబల్ ను విజయ్ ఆవిష్కరించారు. అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని, ఎవరి బెదిరింపులకు తాను లొంగనన్నారు విజయ్. బానిసత్వం వద్దు, సలాం కొట్టాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి రహిత పాలనే టీవీకే లక్ష్యమన్నారు. యాదవ్ కు పార్టీలో మరొక ప్రమోషన్ లభించింది. ఆర్జేడీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నియామకాన్ని ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో తేజస్వికి నియామక లేఖను అందజేశారు. తమిళనాడులో ఎప్పుడూ హిందీకి స్థానం లేదన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. భవిష్యత్తులోనూ ప్రాధాన్యత ఉండబోదన్నారు. తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారన్నారు. తమిళాన్ని మరుగున పరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎన్నటికీ సహించమన్నారు. తమిళ భాష అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లతో దెబ్బతిన్న అమెరికా భారత్ మైత్రి మళ్లీ చిగురిస్తోంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్తో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటయ్యారు. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, టెక్నాలజీలో సహకారం వంటి అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. టిక్ టాక్ మళ్లీ సందడి చేయబోతోంది. అమెరికాలో టిక్ టాక్ అందుబాటులోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. టిక్ టాక్ లో ఏవైనా మార్పులుంటాయా లేదా యథావిధిగా తీసుకొస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా ఉంటుందని నిర్మాత భూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నామని తెలిపారు. స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉంటుంది. దాని తర్వాత సందీప్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు, దర్శకుడు అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలతో పాటుగా యూనిట్ సభ్యులంతా కూడా పాల్గొన్నారు. కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదన్నారు. సినీ పరిశ్రమ అద్దం లాంటిదని, మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ అలాగే ఉంటుందన్నారు. మన పిల్లలు చిత్ర పరిశ్రమకు వస్తే ఎంకరేజ్ చేయాలని సూచించారు. ఇక అమ్మ అన్నం సినిమా ఎప్పుడూ బోరు కొట్టవు అన్నారు. మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. గౌహతి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 154 పరుగుల టార్గెట్ 10 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 153 రన్స్ చేయగా, భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ 68 రన్స్ చేయగా, సూర్యకుమార్ 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కేవలం 14 బంతుల్లోనే అభిషేక్